హాయ్ గైస్, రత్నం అనే మూవీ అయితే రిలీజ్ అయింది అనమాట. మూవీ అయితే బాగుంది గైస్, మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కడ అయితే లాగ్ అనిపించలేదు అనమాట. మూవీకి మదర్ సెంటిమెంట్ ప్లస్ మన డిఎస్పీ గారి మ్యూజిక్, వైలెన్స్ సీక్వెన్సెస్ అసలు మామూలుగా లేదనమాట. 3 తో అసలు మూవీ హైలైట్ అనిపించింది అనమాట. నాకైతే లాగ్ అనిపించలేదు. మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో రత్నం గారు వచ్చేసి ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం అనే అతని దగ్గర పనిచేస్తూ ఉంటారు అనమాట. చిన్న రౌడీ టైప్ క్యారెక్టర్. మన హీరోయిన్ గారు తన ఊరికి ఎగ్జామ్ రాయడానికి అయితే వస్తుంది అనమాట. అక్కడ తన్ని కొంతమంది అయితే చంపనీకి చూస్తారు. తన్ని సేవ్ చేయడంలో ఇది మూవీ ప్లాట్ అనమాట. తన్ని ఎంత వరకు అయితే సేవ్ చేస్తాడు అనేది మూవీ ప్లాట్. అది అక్కడి నుంచి మూవీ అయితే మొదలైతూ ఉంటది. మామూలుగా ఉండదు అనమాట. మూవీకి ప్లస్ ఏంటంటే డిఎస్పీ గారి మ్యూజిక్ అనమాట. ఆ బీజిఎంస్ మామూలుగా లేవన్నమాట. మంచి ఫీల్ అయితే ఉంది మూవీలో. ప్లస్ మళ్ళీ దీనికి మదర్ సెంటిమెంట్ కూడా యాడ్ చేశాడు. సూపర్ గా అనిపించింది. లాగ్ అయితే అనిపించలేదు. ఆ మదర్ సెంటిమెంట్ కి ఆ బీజిఎంస్ వస్తున్నప్పుడు అయితే మామూలుగా లేదు భయ్య, మంచిగా అనిపించింది అయితే మూవీ. ఇంకా మూవీలో వైలెన్స్ సీక్వెన్సెస్ అయితే దుమ్ము లేచిపోయేటట్టున్నాయి. ఏ కంటెంట్ సర్టిఫికేట్ అయితే పక్కా వస్తుంది. అంత ఘనంగా ఉందన్నమాట. వైలెన్స్ అయితే హైలైట్ అనిపించింది. విశాల్ గారికి బాగా సెట్ అయింది అనమాట అది వైలెన్స్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఎక్కడ లాగ్ అయితే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లో ఉంటది కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే బూస్ బాంబ్స్ అని చెప్పొచ్చు. మంచి ఇంట్రెస్టింగ్ అంటది. మూవీకి హైప్ ఇచ్చేది కూడా ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అనమాట. మామూలుగా ఉండదు. ఇంకా మూవీలో కూడా మనకి చూస్తున్నప్పుడు ఎలా ఉంటది అంటే ట్విస్ట్ గా ఉంటది అనమాట. అది మూవీకి ప్లస్ పాయింట్. ట్విస్ట్ కూడా మామూలుగా ఉండదు మూవీలో. ఇక మూవీకి నేను రేటింగ్ వచ్చి 5 కి నేను 4 అయితే ఇస్తున్నాను గైస్ రేటింగ్.